హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మరి అంటే ఈ గ్యాప్‌లో ఏమైనా అంటే పిల్లలు ఇలా ప్లాన్ చేసుకుందాం. ఈ టైంలో మనకి ఇప్పుడేం లేదు కదా! ఇంకా మనమే చిన్న పిల్లలం అని ఏమైనా ప్లాన్ ఏసుకున్నారా? అంటే అప్పుడే ఫస్ట్ ఒకటి అబార్షన్ అయింది. ఓకే. మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్‌కే. అయ్యో! అంటే మా వాళ్ళే వద్దు చిన్న పిల్లలు నడుములు పడిపోతాయి అంటారు కదా! చిన్న అవును. పిల్లలకి అవునవును. పిల్లలు పుడితే నడుములు పడిపోతాయి అంటారు. ఆ పాపకి నడుములు పడిపోతాయని మా నాన్న ఇంగో తినిపించినాడు. హ్మ్. సో అది అబార్షన్ అయింది. దాని తర్వాత పాప బాగా లావు అయిపోయిందనమాట. హ్మ్. రీసెంట్‌గా ఇప్పుడు నేను కోవిడ్‌కి పోకముందు మాకు రాజంపేటలో అన్నమయ్య డ్యామ్ కట్ అయిపోయింది. హ్మ్. హ్మ్. సో అప్పుడు నా కొడుకు పుట్టి చచ్చిపోయాడు. యాహ్! ఆ 7వ నెలలో పుట్టినాడు చచ్చిపోయాడు. యాహ్! సో అప్పటి వరకైనా ఇప్పటి వరకు లేరంటారు పిల్లలు. హ్మ్. సో సాడ్ అన్న. సో ఓకే. అంటే ఇప్పుడు యూట్యూబ్ మీద చూసుకుంటే బావుంది. మంచిగా ఓకే. అంటే మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక్క స్టెప్ అయితే ఎక్కారని నేనంట. అవును. జస్ట్. హ్మ్. దీని తర్వాత ఏంటి అని అంటే ఏం చెప్తారు? నేనైతే ప్రెజెంట్ అయితే దీన్ని నమ్ముకోకుండా హ్మ్. ఇది ఎత్తిపోయిందంటే ఇంక నేనేం చేయలేను. హుహు. సో అంటే ఏం చేసినా వ్లాగ్స్ అనేవి పక్కాగా చేస్తాను. సో తర్వాత ఏదైనా మీ యాక్టింగ్ సైడ్ ట్రై చేసుకుంటా ఉంటాను. చేసుకుంటాం. అంతే. అంతే. సో యాక్టింగ్‌లో అంటే ఓన్లీ విలన్ రోల్స్ అని అనుకుంటారా? స్పెసిఫిక్ ఏమైనా? అంటే ఏది ఇస్తే అది. హ్మ్. మీ ఫేవరెట్ హీరో అంటే? హీరో అంటే రాఘవ లారెన్స్. లారెన్స్. అబ్బా! సరే చెప్పండి. మన కలర్‌కి కూడా మ్యాచ్ అవుతారు. అంటే చాలా మంచితనం అవును. ఆయనలో. అదే సినిమా యాక్టర్ అని కాదు కానీ ఆయన మంచితనం నాకు హ్మ్. నచ్చింది. హ్మ్. ఇప్పుడు ఆడిషన్‌కి వెళ్తావు కదా! ఏదైనా హ్మ్. డైలాగ్ చెప్తారు. హ్మ్. సో ఇక్కడ ఏదైనా డైలాగ్ చెప్తా. అంత ప్రిపేర్ అయ్యి రాదండి. ఏదైనా అంటే ఎందుకో నేను చూస్తే చాలా సైలెంట్‌గా ఇలా కూర్చున్నావు కానీ హ్మ్. డైలాగ్ చెప్పేటప్పుడు ఏదో వస్తదేమో అనే హోప్ నాకు. అంత ప్రిపేర్‌లో రాలేదు. హ్మ్. సో ఇంకోసారి ట్రై చేద్దాం అయితే. హ్మ్. ఓకే. వ్లాగ్ చేసేటప్పుడు మీకు వెరైటీ స్లాంగ్ ఒకటి ఉంటది. హ్మ్. సో ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నట్టు ఏదైనా ఒకటి చెప్పగలవా? నమస్తే అన్న. నేను హెచ్‌టీవీకి అయితే వచ్చిన ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూ ఫుల్‌గా చూడండి. ఎలా ఉందో తర్వాత కామెంట్ చేయండి. సింపుల్‌గా తేల్చేశారు. హ్మ్. సో సూపర్. ఇంకా గట్టిగా మాట్లాడతా. ఈ నడవ ఈడికి వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడితే ఏంద్ర కొట్లాడుకుంటున్నారు ఇంట్లో అని చెప్పి వచ్చేస్తారని నేను భయపడుతున్నాను. మామూలుగా అయితే కార్లో కూర్చొని కోవిడ్‌లో ఉన్నప్పుడు కార్లో కూర్చొని డబ్బింగ్ చెప్పుకుంటాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత భయం కానీ ఇంట్లో కూర్చొని అరిచానంటే ఆడ ఇంట్లో కొట్టుకున్నారు రసం అని పైకి వచ్చారని భయం కానీ నాకు. సో అందుకు చేయడం ఆపేసిన. చిన్నగా మాట్లాడతా. జనరల్‌గా కడప సైడ్ అంటే ఎక్కువగా మనకి అంటే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటివే అంటారనమాట. అంటే చిన్న ఏజ్‌లో కూడా గొడవలు పడుతూ కొట్లాట పడతారని అన్నారు. మీకు ఆ సిచ్యువేషన్‌లో ఏమైనా ఎదురయ్యాయా? చాలా అయినాయి. అదే చెప్పేది నేను పెళ్లి కాకుండా అంటే ఏ సెంట్రల్ జైల్లో ఉండింటో నేను. ఓహో! దానికేంది ఇది అన్నారా? ఓకే. ఆమె వచ్చింది కాబట్టి భయంతో వద్దు మనకి ఇట్లాంటి పనికిరావు. ఆ పాప ఉంది మనల్ని నమ్ముకొని వచ్చింది అని చెప్పి సైలెంట్ అయిపోయి. ఓకే. సో అందువల్ల కూల్‌గున్నారు. లేకపోతే ఉండాల్సినోడే. యాడుండేది తెలియదు నాకు. అంటే అమ్మ చిన్నప్పుడు వదిలేసిపోయింది. ఇంకా నాయన పివట్ తాగుబోతు. సో ఇంకెవరైనా చిల్లరగా తిరుగుతారు కదా. ఇట్లా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కాబట్టి బాధ్యతగా ఉన్నా అనమాట. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? అమ్మ ఉంది. ఇప్పుడు ఏమంటారు కనీసం అంటే మినిమం యూట్యూబ్‌లో నీకంటే ఒక ఫేస్ కనిపిస్తుంది, ఐడెంటిఫై అవుతున్నారు. సో డబ్బులు కూడా వస్తున్నాయి. మీరు చెప్పినట్టే అమ్మాయిని కూడా బాగా చూసుకుంటారు. సో ఎప్పుడైనా అన్నారా అమ్మ అప్పుడు చెప్పావు కూడా ఈరోజు ఇలా ఉన్నామని? అంటే అంత క్లారిటీగా నేను మాట్లాడిన అమ్మతో. అంటే ఫేస్ టు ఇట్లా మాట్లాడిన నేను. భయం ఇప్పుడు కూడా నాకు. సైడ్కి ఇట్లా సైడ్కి మాట్లాడతా. డైరెక్ట్ చూసి మాట్లాడను. అంత క్లారిటీగా మాట్లాడినా. ఏమ్మా తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇట్లా అంతే. ఓకే. సో అయితే ఫేస్ చూస్తే భయం వస్తుంది. మళ్ళా మా భార్య మాట్లాడుతుంది. వాళ్ళిద్దరే ముచ్చట్లు ఉంటాయి. వాళ్ళు మాట్లాడుకుంటాం, నేను మాట్లాడను. అంటే జనరల్గా స్టడీస్ 10th క్లాస్ అన్నారు. సో 10th క్లాస్ స్టడీస్ చేసిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటే చాలా కొంచెం నాలెడ్జ్ ఉండాలి అంటారు. మీ యూట్యూబ్ ఎవరైనా హ్యాండిల్ చేస్తారు, మీరేనా ఇంకేమైనా? అంతా అన్ని చూసుకుంటే ట్యాక్స్ అవన్నీ నేనే. ఏం చేస్తారు? ఏదోటి కుట్టు పడేదరా? ఏం లేదు కొడతా వస్తాయి, ఏదో వస్తుంది ఇంగ్లీష్ అంతగా రాదు కానీ. అంతగా రాదని లేదు కానీ ఇప్పుడు సరిపోయినట్టు వస్తుంది. ఓకే. చూస్తున్నావు కదా నా చాటింగ్ నువ్వు. అంతే చాలు, ఇంకా ఇప్పుడు కావాల్సింది అదే కదా. అసలు బొట్టు రాదు నాకు చదువుకునేటప్పుడు. ఓకే. వెనక కూర్చుని అల్లరగా. సో ఇప్పుడు ఇన్స్టాలో ఒక 10-20 వేలు ఉంటేనే మేము ఫేమస్ అని భుజాలు ఇలా ఎగరేస్తారు అప్పుడు, అవునా కాదు? సో మనకంటూ మంచి ఐడెంటిఫై వచ్చింది. సో చాలా మంది మెసేజ్లు వస్తుంటాయి. నీకు అలా మెసేజ్లు ఏమైనా వచ్చాయా అమ్మాయిల నుండి? అమ్మాయిల నుండి వస్తాయన్నా, నేను రెస్పాన్స్ కాన్నా. ఓకే. ఎందుకని? ఎందుకన్నా పెళ్ళి
పెళ్లి కాకుండా ఉంటే నేను కూడా బ్లాగ్ లో చెప్పావు ఎక్కడైనా పెళ్ళి అయిపోయింది చాలా సార్లు మా వైఫ్ కూడా ఉంది కదా వీడియోలలో, ఉమ్, చాలా ఉమ్. వీడియోలలో ఉంది కదా. ఓకే అయినా వస్తుంటాయి వస్తాయి. ఆగవు. సో అంటే కొన్ని ఏంటంటే అంటే జనరల్ గా అప్పుడు కాదులే ఇలాంటి టైం వచ్చాక సక్సెస్ వచ్చే కొంతమంది ఏంటంటే ఉమ్. పెళ్లి కాకుండా ఉంటే బాగుండు వచ్చినాయి అనుకుంటారు. నడవన, కానీ మీ దరిద్రం నేనేం చేసుకోవాలి, అంతే కదా. అంతే వచ్చినాయి అవి కూడా నేను నడవన. ఫస్టే చెప్పేసారు లవ్ మ్యారేజ్ అనేది కష్టపడి చేయలేదు ఇష్టపడి చేసుకోండి అంటారా? సో ఓకే అని అంటే చాలా చూశారు ఇంకా మీ దగ్గర నేను చెప్పడానికి వెళ్ళలేదు ఎందుకంటే మీ మనసులోని వచ్చే మాటలు కూడా అర్థమవుతున్నాయి. సో ఇక్కడి నుండి జర్నీ ఇప్పటి వరకు జర్నీ ఒక ఎత్తు, ఇక్కడి నుండి జర్నీ అసలు ఏం చేద్దాం అనుకుంటారు? మీ గోల్ ఏంటి ఫైనల్ గా? గోల్ అంటే డబ్బు సంపాదన. నేను మిడిల్ క్లాస్, నా దగ్గర బొచ్చు లేదు, నేను బాగా సంపాదాల. బాగా అంటే ఏదో నేను పెద్ద ఇది కాదు. సో మా అమ్మ, నా వైఫ్, నా ఫ్యామిలీ బాగా చూసుకోవాలి. నేను ఇన్ని రోజులు కష్టపడినారు, ఇన్ని రోజులు ఒక్కొక్క పూట అన్నం తినకుండా కూడా గడిపినారు. కానీ 3 పూట్ల తిని ఏంద్రా అంటే ఆ వస్తువు కావాలి అంటే కొనుక్కునే సామెత వస్తే చాలు నాకు, అంతకన్నా మించి ఆశ లేదు నాకు. ఓకే అది మాత్రం కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అది కూడా పెట్టలేకపోతే మనం లోపల చాలా సఫర్ అవుతాం. మీ లైఫ్ లో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం జర్నీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది ఉంది అని అంటే ఏం చెప్తారు? నా పెళ్ళి. అదే హ్యాపీయెస్ట్ అంటే అది ఉంటేనే కదా నేను భయంతో ఉన్నా. ఓకే సో నా పెళ్లి వల్ల నేను మంచిగా ఉన్నా. కానీ అంటే మీకు హ్యాపీ ఉందేమో కానీ ఆ సిచ్యువేషన్ పోలీసులు ఇదంతా అయితే కొంచెం లైఫ్ లో చెప్పుకోవాల్సిందే. అవును.